మనతో ఎలక్షన్ క్యాండిడేషన్ అయిపోయింది. వచ్చా షూటింగ్ మొదలు పెట్టేద్దామని మంచి ఊపిలో వచ్చాను. ఇప్పటిదాకా షూటింగ్ మొదలు పెట్టలేదు. సరే, దాంతో ఈ యొక్క ఫంక్షన్కి రావడం ఒక రకంగా ఏదైతే నేను ఈ 45 రోజులు 50 రోజులు మిస్ అయ్యాను అది కెమెరాని. ఇవాళ ఈ ఫంక్షన్ ద్వారా దాన్ని తీర్చుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మార్క్షన్ నిర్మాత బాబీ టిక్కా గారు, అలాగే శ్రీనివాస్ గారు అండ్ శశి కిరణ్ టిక్కా గారు ఆయన సమర్పించిన సత్యభామ, సుమన్ గారు దర్శకత్వం వహించిన సత్యభామ సినిమా ఈ యొక్క టీజర్ రిలీజ్కి రావడం చెప్పారు, చాలా సంతోషంగా ఉంది. అలాగే నా ఆశీస్సులు సినిమాకి. ఎందుకంటే సత్యభామ అనేది కొన్ని పేర్లు ఉంటాయి. ఆ పేర్లు వినగానే మనం తలుచుకోగానే మనం ఒక తెలియని ఒక వెన్నముక్కలో ఒక కిలికించుతాలంటాం, అంటే ఒక వైబ్రేషన్. కొన్ని పదాలు ఉంటాయి వాడతాం మనం కిలికించుతాలని. మనం తెలుగు భాషలో అదే గొప్ప. మేము ఆదిత్య ఫిజిక్స్లో వాడేము పదం కిలికించితాలలో జానవి. ఇట్లాంటి భాష మన తెలుగు భాష. సరే, భాష గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. అంటే ఒక అనుభవం మనకు కలుగుతుంది. అలాంటప్పుడు మరి ఒక సత్యభామ అన్న పేరు అంటే శ్రీకృష్ణుడు మరి ఒక పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం ప్రయాణాలప్పుడు కూడా గుర్తుపెట్టుకుని కొంచెం నేను ఎప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉంటాను. ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధయ్య అంటాం. దేవుడు తలుచుకుంటాం, ఓకే శ్రీకృష్ణుడు రాముడు ఇవన్నీ. కానీ ఆ పక్కన ఎవరున్నారు? యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ పారిజాత పుష్పాన్ని హరించడానికి వెళ్ళినప్పుడు పక్కన సత్యభామ ఉంది. సో ప్రయాణే గరుడారూఢం పారిజాత హరం హరిం సత్యభామ యుతే ధ్యాయేత్ సర్వకార్యార్థ సిద్ధయ్య. అటువంటి పేరు సత్యభామ. అండ్ ఉమెన్ ఎంపవర్నెస్ పేరు కూడా సత్యభామ. ఎందుకంటే మరి శ్రీకృష్ణుడు ఉండొచ్చు అష్టభార్యలని, కానీ వాళ్ళలో ఆయన్ని తన చెప్పు చేతుల్లో అంటే ఒక సత్య విధేయుడిగా చేసుకున్న ఒకే ఒక భార్య అది సత్యభామ. సో అలా వాళ్ళ కంపాటబిలిటీ చూస్తున్నాం మనం సొసైటీలో. ఎలా ఒకళ్ళొకళ్ళు మనం కంపేర్ చేసుకుంటూ ఆడ మగ. ఇవాళ నిజంగా చెప్పాలంటే మగవాళ్ళే ఉన్నారు పెళ్ళిళ్ళకి ఆడవాళ్ళ కంటే కూడా. ఇవాళ ఆడవాళ్ళు కరువయ్యారు మనకి పెళ్ళిళ్ళకి. అలా ఉంది వాళ్ళ సమాజం పరిస్థితి. అంటే ఇక్కడ తప్పు పెట్టడం కాదు, ఇది ఇప్పుడు వచ్చిన ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి ఎలాగైతే మనిషి ఈ అన్న వస్త్రాలు అనే అవసరాలతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నాడు, అలాగే వాళ్ళ జీవితాలు కూడా మరి ఎలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అన్నది దాంట్లో వాళ్ళు కూడా సతమతం అవుతూ ఆ దీర్ఘ వ్యధలో వాళ్ళు కూడా వాళ్ళ ఇండిపెండెంట్ అంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక ధైర్యం, అలాగే వాళ్ళకి ఒక హక్కు, అది హక్కుగా మారడం. దానివల్ల ఇక మనం చూస్తున్న పరిణామాలన్నీ ఈ సమాజంలో. సరే, మరి ఇవాళ సత్యభామ అని పేరు పెట్టి మరి మేము చేసే అనిల్ రావుపూడి గారు, నేను మన భగవత్ కేసరి, నేలకొండ భగవత్ కేసరి నన్ను గుర్తొస్తుంది సీరియల్లో క్యారెక్టర్ బనావ్ బేటికో షేర్ అంతే అంటా నేను. దాంట్లో ఈవిడేమో బనావ్ కాచికో షేర్ అని మొత్తం సినిమాలో చూస్తుంటే ఫైట్లు ఏంటి అసలు, యాటిట్యూడు అద్భుతం. అంటే ఆర్టిస్ట్కి ఒక కోణమనం లేదు, ఇదే పాత్రలు చేయాలి. నేను ఇప్పుడు నవీన్ చంద్ ఉన్నాడు, ఎంతమంది ఇప్పుడు ఫస్ట్ మీరు డైరెక్షన్ చేశారనేది మేజరు, తర్వాత గూడసారి, అలాగే పంపిణీదారులుగా కూడా ఎన్నో సినిమాలు పంపిణీ చేశారు. కార్తికేయ 2 చేశారు, ఇంకోటి ఏంటి ధమాకా 2.
ఇవన్నీ చేశారు. వాళ్ళకి ఎంత అనుభవం ఉంది సినిమా పరిశ్రమ గురించి. అంటే ఒక పంపిణీదారుల యొక్క ఇబ్బందులు, కష్టాలు, అలాగే ఒక నిర్మాతగా, అలాగే ఈరోజు మరి వాళ్ళ అంటే ఆయన ఒక డైరెక్టర్గా కూడా 2 సినిమాలు డైరెక్ట్ చేస్తున్నాడు కూడా. సో అలా అన్ని కలబోసి ఇవాళ ఒక సంస్థగా ఏర్పడి ఔరం ఆర్ట్స్ ఈ సత్యభామ అనే సినిమాని నిర్మించడం తప్పకుండా వాడికి ఇంత అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా అనుభవంతో రంగరించి మన ఉగాది పచ్చడిలాగా అన్ని నవరసాలను రంగరించి ఈ సినిమా తీసే ఉంటారు. డెఫినెట్గా పిక్చర్ ఈ సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే టీం వర్క్ అలా ఉంది. ఇక్కడ మరి కెమెరామెన్ విష్ణు చూస్తున్నాం అంటే నేను ఎప్పుడు కెమెరామెన్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ముందు. ఎందుకంటే డైరెక్టర్ ఒక మైండ్లో ఉన్న కాన్సెప్ట్ ఏదైతే ఐడియా ఉందో దాన్ని సరిగ్గా చూపించగలిగేది ఒక కెమెరామెన్. నేను కెమెరామెన్ అవుతాం అనుకున్నా మొదట్లో. అంటే అన్నిట్లో ఒక అన్నిటి మీద నాకు అవగాహన ఉండాలి, అన్ని క్రాఫ్ట్స్ మీద అన్న ఒక దృష్టితో. అలాగే ఎడిటర్ చాలా ఇంపార్టెంట్ సినిమాకి. అలా ఒక్కొక్కరు అలా మరి శ్రీచరణ్ గారి సంగీతం,